The Gospel according to Mark chapter 1, and let us read from verse 29 to 31. నేను చదువుతాను, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ నేను చదువుతున్న అలా ఉన్నాయో లేదో పరిశీలించేయండి. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రే అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తును. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జాన్ మార్క్ అనబడే దైవజనుడు, మార్కు సువార్తను రాసింది ఎవరంటే జాన్ మార్క్ అనబడే దైవజనుడు యేసు ప్రభు యొక్క పరిచర్యను గురించిన వివరాలు రాశారు. మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క జననాన్ని మనం చూడలేం. యేసు ప్రభు జనన విధానం మార్కు సువార్తలో మనకు కనబడదు. ఎందుకంటే మార్కు గారు యేసు ప్రభును పరిచయం చేయాలనుకున్నది ఒక సర్వెంట్గా, ఒక సేవకునిగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. కాబట్టి ఆయన పరిచర్య ప్రారంభం నుండే సువార్త స్టార్ట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాల్యము, ఆయన జననము, ఆయన పెరిగిన విధానం అంతా కూడా మత్తయి సువార్తలో కొంత, మనం లూకా సువార్తలో కొంత మనం చూడగలం. కానీ మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క జననం గురించి, ఆయన పెరిగిన విధానం కనబడదు. హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ద హిస్టరీ ఆఫ్ జీసస్ వెన్ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. ఆయన పరిచర్య చేసిన ఆ సందర్భం నుంచి యేసు ప్రభుని గురించిన వివరాలు ఇందులో రాయబడ్డాయి. సరే, యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన అనేక అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. అందులో ఒకటి, మొట్టమొదటి ఉద్దేశము, యేసు ప్రభు యొక్క ఆలోచన పరలోక రాజ్య సంగతులు ప్రజలు గ్రహించాలని, కనబడిన ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు ఆయన తెలియజేశారు. ఆ తదుపరి ఆయన సువార్త మరియు ఆయన వాక్యము స్థిరపడినట్లుగా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగించారు. ఆ ఆశ్చర్యకార్యాలు జరిగించడంలో యేసు ప్రభువారు ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన వ్యవహరించారు. చచ్చిపోయిన వారిని యేసు ప్రభు తిరిగి లేవనెత్తారు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చారు, అవిటి వారిని నడిపించారు, మూర్ఛవ్యాధి కలిగిన వారిని యేసు ప్రభు స్వస్థపరిచారు, దురాత్మల చేత బంధించబడిన వారు, డీమన్ పొజెస్డ్ పీపుల్ని యేసు ప్రభు విడుదల చేశారు. అంత మాత్రం కాకుండా భయంకరమైన జీవితాలు కలిగిన వ్యక్తులను ఆయన తన వైపు ఆకర్షించుకుని వారి హృదయాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చారు. జస్ట్ లైక్ సమారిటన్ ఉమెన్ అండ్ జాకియోస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కాలంలో చాలా భయంకరమైన వ్యక్తులుగా పరిగణించబడినప్పుడు యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిని రక్షించినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ చదివిన వాక్య భాగంలో సమాజ మందిరంలోంచి యేసు ప్రభు వెళ్ళి అక్కడ ఆంద్రేయ మరియు సీమోను అను వారి ఇంట యేసు ప్రభు వారు ప్రవేశించారనే మాట అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ ఇంటిలో ప్రవేశించారు, వారు యేసు ప్రభువు చోటిచ్చారు. మన జీవితాల్లో ప్రభువు చోటు ఇవ్వడం ద్వారా, దేవునికి అవకాశం ఇవ్వడం ద్వారా దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలేంటి? ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక మంచి డాక్టర్ గారికి మనం అవకాశం ఇస్తే ఆయన మన దేహంలో ఉన్న రోగాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఒక కోర్టు కేసు అనుకోని విధంగా మీద పడినప్పుడు ద బెస్ట్ లాయర్, బెస్ట్ అడ్వకేట్ ఎవరున్నారని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఈరోజు టీవీలో ఆన్ చేయగానే వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వీళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోయారు, వీళ్ళు జైల్లోకి వెళ్ళిపోతున్నారనే వార్తలు బాగా ఎక్కువగా వినబడుతున్నాయి. ఫైనాన్షియల్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువగా దేశాల్లో జరుగుతున్నాయి. వాటికి తగ్గట్టుగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దే ఆల్వేస్ సర్చ్ ఫర్ గుడ్ అడ్వకేట్స్. వాళ్ళని అతి త్వరగా బయటికి తీసుకొచ్చేసే అడ్వకేట్స్ ఎవరున్నారా అనేది వారు గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ది బెస్ట్ ఎవరు అనేది పరిశీలన చేస్తూ ఉంటాం. పిల్లల్ని ఎప్పుడైనా స్కూల్కి పంపించాలి అంటే మనకు అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని బట్టి ద బెస్ట్ స్కూల్ ఏంటనేది చూస్తాం, బెస్ట్ కాలేజ్ ఏంటనేది చూస్తారు, లేదా బెస్ట్ కంట్రీ టు సెటిల్ డౌన్, ఎక్కడ నివసిస్తే సెక్యూరిటీ ఉంటుంది. ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ అనబడే ఒక ఆయన ఉంటాడు. విపరీతమైన డబ్బు సంపాదించిన క్రికెట్ ఆడి అతనుకున్న ఫిట్నెస్ చాలా గొప్పది, చాలా ఈజీగా రన్స్ తీస్తూ ఉంటాడు, కన్సిస్టెన్సీ ఉంది అతని ప్లేయింగ్లో. అతను ఒక సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు, యాక్ట్రెస్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పిల్లలు పుడతా ఉంటే వాళ్ళు ఒక రోజున ఆలోచన చేశారట, మనం ఎక్కడ స్థిరపడితే బాగుంటుందని. సంపాదించిన డబ్బంతా ఇండియాలో ఆడి సంపాదించారు, ఇండియా సినిమాల్లో నటించి సంపాదించి ఆఖరికి వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు జరుగుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ బిడ్డను తీసుకుని ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోవాలని ఎక్కడో పెద్ద స్థలాన్ని కొనుక్కుని అక్కడ వారు సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే అక్కడ మాకు సెక్యూరిటీ ఉంది, మా భవిష్యత్తుకు భరోసా ఉందని
ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అండ్ ఇండియన్ యాక్ట్రెస్ దే వుడ్ లైక్ టు సెటిల్ డౌన్ ఇన్ యూకే. ఇలా ప్రపంచంలో ప్రతి రంగంలో కూడా వాట్స్ ద బెస్ట్ అనేది చాలామంది చూస్తూనే ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో బయటికి రాగానే సీమోను పేతురు మరియు తన సహోదరుడు ఆంద్రేయ, ప్రభువా నువ్వు మా ఇంటికి రావాలి, వీఆర్ గోయింగ్ త్రూ ఏ క్రైసిస్, వీఆర్ గోయింగ్ త్రూ ఏ సఫరింగ్. ఇన్ఫ్యాక్ట్ మా కుటుంబంలో చాలా యాక్టివ్గా ఉండే మా అత్త ఆమె జ్వరంతో పడిపోయి ఉంది, మీరు ఒకసారి రావాలి మా ఇంటికి. మా ఇంట్లో మరలా సంతోషం కావాలి, మా ఇంట్లో మరలా ఆ యాక్టివ్నెస్ కావాలి, మా ఇంట్లో మరలా ఒక ఉషోదయం కావాలి, ఒక వెలుగు కావాలి, వుడ్ యు ప్లీజ్ కమ్. వెంటనే యేసు ప్రభువారు వారి యొక్క మన్నన ఆలకించి, వారి మనవని ఆలకించి యేసు ప్రభు ఆ ఇంటిలో ప్రవేశించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడైనా అడుగు పెట్టారు అంటే ఒక ఉద్దేశం ఉంటుంది ఆయనకి. ఖాళీగా సరదాగా లేకపోతే ఏదో ఉద్దేశంతో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఒక ఉద్దేశంతో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైబిల్ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకనొక సందర్భంలో యేసు ప్రభువారు బేతనీ అనే గ్రామంలోనికి ప్రవేశించను అనే మాట లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మార్తా మరియల గృహం ఉంది. యేసు ప్రభు ఆ గ్రామంలో ప్రవేశించి మార్తా మరియల ఇంటిలోనికి వెళ్ళి అక్కడ ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని అనుకున్నారు. విస్తారమైన పనులు కల్పించుకుని మార్త కంగారు పడుతుంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని మరియ ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంటే ప్రభు అన్నాడు, ఈమెమైతే ఈ రోజున ఏర్పాటు చేసుకుంటుందో అవి ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇటర్నల్ థింగ్స్ మీద మరి యొక్క ఫోకస్ ఉంది, టెంపరీ థింగ్స్ మీద మార్త యొక్క ఫోకస్ ఉంది. యేసు ప్రభు వారు ఆ ఇంటిలో ప్రవేశించడానికి కారణం వారు ఏదో మంచి భోజనం పెడతారనో లేకపోతే చక్కని పానీయాలు ఇస్తారేమో స్వీకరిద్దామని కాదు. హీ వాంటెడ్ టు కన్వే మెసేజ్ టు మార్తా. మార్తకు ఒక మంచి ఉద్దేశాన్ని, ఒక వర్తమానాన్ని చెప్పాలని యేసు ప్రభు ఇంట్లో ప్రవేశించారు. అంటే యేసు ప్రభు ఎక్కడైనా అడుగు పెట్టారు అంటే ఒక ఉద్దేశం ఉంటుంది, ఆ వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్ అండ్ హీ ఫుల్ఫిల్స్ ఇట్ వెన్ వీ ఇన్వైట్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువుకి మనందరి మీద ఒక మంచి ఉద్దేశం ఉంది. కానీ ఆ ఉద్దేశం ఎప్పుడు నెరవేరుతుందంటే మనం ఆయన ఏం చేయాలా? ఆహ్వానించాలి, ఆయన్ని చేర్చుకోవాలి. పేతురు మరియు ఆండ్రూ వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానిస్తే యేసు ప్రభు ఆ ఇంటిలో ప్రవేశించారని బైబిల్లో రాయబడింది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.